ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి మొదటి ప్రాధాన్యతగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం సుస్థిరమైన పరిపాలన జరుగుతూ ఉంటే ఎక్కడెక్కడి నుంచో పెట్టుబడులు, అలాగే రైతుల కష్టాలకు కానీ అన్నిటికీ చరమగీతం పాడి ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా చక్కగా సుఖ సంతోషాలతో ఉంటే ఈ రోజున ఇదంతా చూసి ఓర్వలేక గత ప్రభుత్వంలో చేసిన అవినీతి అక్రమాలు బయటకు వస్తున్నాయని చెప్పి భయపడిపోయి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వచ్చి నేను దొంగ కాదు దొంగ అన్నట్లుగా ఈ రోజున నేను కాదని బుకాయించే పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో చూస్తాము. ఎంత దారుణం అంటే సిట్ దర్యాప్తులో ఆ రోజున జంతు అవశేషాలు కూడిన నెయ్యి కల్తీ అయిందని చెప్పి ఆ రోజున చెప్పిన మీదట దాన్ని ముమ్మాటికి సిట్ నివేదిక స్పష్టంగా చెప్తున్నా ఇది బుకాయిస్తూ ఉన్నారు. అలాగే ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్లో జంతు కొవ్వు అణువాళ్ళు ఉన్నాయని చెప్పారు కూడా. ఈ విషయం బయటకు వచ్చాక ప్రభుత్వం విచారణ చేపట్టి విచారణలో కూడా ఇది కల్తీ నెయ్యి వాడారు అని తేలింది. ఇన్ని జరిగినా కూడా వీళ్ళు ప్రభుత్వం ఖచ్చితంగా దోషులను చట్టం ముందు నిలబడుతుంది, దాన్ని డైవర్స్ చేసి ఎందుకు అంబట్రాబాబుని జగన్ ఒక పావుగా వాడుకుంటున్నారు. ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం, ప్రజలు ఎవరు కూడా అంత అవివేకులు కాదు. ఈ రోజున ప్రజలు చాలా సమయంతో చాలా చక్కగా ఆలోచిస్తూ ఉన్నారు ఈ రోజున. అలాగే ఈ రోజున సిబిఐ మా క్లీన్ చిట్ ఇచ్చేసింది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు క్షమాపణలు చెప్పాలని చెప్పి జగన్ గారు గోల్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ క్లీన్ చిట్ ఇచ్చిందో చూపించండి అని చెప్పి మా నివేదిక చూస్తే జనం మీ చెంపలు వాయి కొడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దేనికంటే ఎంత దారుణానికి కొడికొడతా ఉన్నారంటే, నిన్న ఆయన ఏదో ర్యాలీగా బయలుదేరారు అంటే అంత బండబూతులు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని తిట్టిన వ్యక్తిని పరామర్శించడానికి ఇతను వెళ్తాం. అలాగే గతంలో కూడా తెనాల్లో గంజాయి బ్యాచ్ చేస్తే ఆగడాలకి పోలీసు వారు రోడ్డు మీద వాళ్ళకి శిక్షలాగా అందరికి తెలియాలి, వీళ్ళు రెండోసారి గంజాయి పని చేయకూడదని చెప్పి ఒక చిన్న శిక్ష చేస్తే వాళ్ళని పరామర్శించిన వెళ్ళిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఈయన మనస్తత్వం ఏందో మనం చూస్తే మనం గమనించవచ్చు. ఎంత దారుణానికి ఒడిగడతా ఉన్నారు. నిన్నటికి చూస్తే ప్రజలకి వాస్తవాలు తెలిసేలాగా, దేనికంటే మా ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజలకు అన్నీ తెలియాలి, ప్రజలతో ట్రాన్స్పరెంట్గా ఉండాలని చెప్పి చేసే ప్రభుత్వం మా ఎన్డీఏ ప్రభుత్వం. దానికోసం ఒక ఫ్లెక్సీలు వేస్తే వీళ్ళు చేసిన దానికి గగ్గోలు పెడతా వీళ్ళకి భయం ఏ స్థాయిలో పుట్టిందో ఈ రోజున జనానికి అర్థమైపోయింది. మీరు ఎంత దారుణంగా చేస్తారంటే, ఫ్లెక్సీ వేస్తే గోల్ చేస్తున్న జగన్ వైసీపీ సిద్ధం సభల్లో మనం చూసాం. ఏదైతే ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు, వీళ్ళ ఫోటోలు పెట్టి గంజాయి బ్యాచ్తో వీళ్ళని కొట్టిన పరిస్థితి. ఆ ఫోటోల మీద సిద్ధం సభల్లో ప్రత్యేకంగా ఒక లాబీ లాగా పెట్టి దాన్ని అవహేళన చేసిన పరిస్థితి. అలాగే ఆ రోజున అసెంబ్లీ సాక్షిగా మీ ఒక్క ఎమ్మెల్యేల చేత, మీ మంత్రుల చేత చంద్రబాబు నాయుడు గారిని ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తిని వయస్సు రీత్యా కూడా గౌరవం ఇవ్వకుండా తిట్టిస్తూ ఉంటే మీరు చక్కగా చోద్యం చూస్తూ వాళ్ళని కంట్రోల్ చేయకుండా ఇంకా వాళ్ళకి ఒక దీనిగా మీరు చేసిన పరిస్థితి ఆ రోజున. అలాగే ఆ రోజున జోగి రమేష్ గారు కూడా సభలో మా పవన్ కళ్యాణ్ గారు ఎంత దారుణంగా తిట్టారో మీ సమక్షంలో తెలుసు. కనీసం అరే బాబు ఇది కరెక్ట్ కాదు అని చెప్పే పరిస్థితి కూడా లేకుండా ఇంకా ఎంకరేజ్ చేసే పరిస్థితి మీరు. అంటే మీ యొక్క ఇది ఇలాంటి మీ మనస్తత్వం కలవాలని చెప్పి మేము సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దేనికంటే మీరు ఏదో కాపులు అన్యాయం చేశారు, కాపుల్ని కొట్టారు, అసలు ఎక్కడ జరిగింది చట్టం? ఏదైతే మీరు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని ఒక ఫ్లెక్సీ వేసినందుకు మీరు తిడితే ఆ రోజున జనం తిరగబడిన పరిస్థితి. ఆ రోజున ఇది జనంలో వచ్చిన విప్లవం, మీ మీద జనంలో వచ్చిన వ్యతిరేకం ఇంకా తారాస్థాయికి చేరి మిమ్మల్ని ఇళ్ళకొచ్చి కొట్టే పరిస్థితి జనం ఈ రోజున మీరు చేసుకుంటూ ఉన్నారు. ఇంత దారుణంగా ఒడిగడతా ఉన్నారు. అలాగే అంబటి రాంబాబు గారు తిట్టినవి తిట్లే కాదు, మీకు అలా అనిపిస్తూ ఉంది. అలాగే అవి బూతులు కాదు అంటూ జగన్ సర్టిఫికెట్ ఇస్తున్నాడు. అంటే అతని మానసిక పరిస్థితి ఎంత దిగజారిపోయిందో మనం చూస్తూ ఉన్నాం. లండన్ వెళ్ళి మందులు కూడా ఈయనకి పనిచేయట్లేదు. అంటే డోస్ పెంచాల్సిన అవసరం ఉందేమో అని మాకు అనిపిస్తూ ఉంది మీ మానసిక పరిస్థితికి. అలాగే జగన్కి బూతులు అంటే మహా ఇష్టం ఏమనిపిస్తూ ఉంది. ఎందుకంటే అవే పవిత్ర వాక్యాలుగా ఈయన బుకాయిస్తూ ఉంటారు. అంటే మీరు ఎంత చాదస్తంగా ఆ రోజున అంబటి రాంబాబు గారు కానీ, జోగి రమేష్ గారు కానీ, అలాగే పేరు నాని గారు, కొడాల నాని గారు, అలాగే వంశీ గారు, వీళ్ళందరి చేత మీ అధికారంలో ఉన్నప్పుడు
తిట్టించి ఎంత దారుణాలు ఈ రోజున అంటే మీరు దాన్ని ఒక మానసిక స్థితి, మీ మానసిక స్థితి ఏంటంటే వీళ్ళందరి చేత తిట్టించి మీరు దాన్ని రాక్షసానంలో పొందుతున్నారేమో అనిపిస్తూ ఉంది. ఇవన్నీ గమనించే మీకు ఆ రోజున 151 స్థానాలు ప్రజలు కట్టబెడితే చివరికి మధ్యలో 5 తీసేసి చివరికి 11 చేసిన పరిస్థితి. ఇలాగే చేస్తే రేపు ఆ 1కి కూడా పరిమితం అవుతో లేదా 0 అవుతో కూడా మీరు తేల్చుకోవాలి. దేనికంటే ప్రజలు ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు మీరు చేసే పనులు. అలాగే ఇంత దిగజారు స్థానం ఏ స్థాయిలో ఉందంటే మీ సొంత చెల్లెలు గారు కూడా పసుపు చీర కట్టుకుంటే మీ పేటీఎం ఛానల్స్తో ఎంత దారుణంగా అవమానించారో. అంటే ఆ సొంత చెల్లెలకే దిక్కులేదు, ఇంకా ప్రజలు మానప్రాణాలకు మీకేమి బాధ్యత ఉంటుందని చెప్పి నేను చెప్తాను. ఆవిడ్ని ఎంత ఇదిగా మీరు ట్రోల్ చేశారో షర్మిల గారిని మేము చూడలేదా? ఇవన్నీ ఎంతమంది జనాలు చూశారు? ఇవన్నీ చెప్తా ఉన్నాం. అలాగే ఈ రోజున అంబటి రాంబాబు గారిని ఏదో సంస్కారం ఉన్నాడు అంటారని చెప్పి, నిజమే అతను అంతా XXX రాంబాబు అని చెప్పి అంటారు. XXX రాంబాబు అని జగన్ గారు ఇచ్చిన సర్టిఫికేట్ సంజన సుకన్య ఇచ్చారు. ఆ సర్టిఫికేట్ కూడా జగన్ ఎండార్స్మెంట్ ఇచ్చాడు అంటే రాంబాబు XXX పెర్ఫార్మెన్స్ కూడా బాగా నచ్చి ఉంటుందేమో అని చెప్పి మేము అనుకుంటాను. పైగా రాంబాబు గారిని టైగర్ అని పొగిడి కాపు సామాజిక వర్గాన్ని అవమానించారు. కాపు కుల ప్రతిష్టని మీరు నిలబెట్టుకుంటే ఒక్కటైనా రాంబాబు చేశాడా? పైగా రాంబాబు అనే వ్యక్తి కాపులు తీవ్రంగా అవమానించాడు. కాపులు తిరుగుబోతులు, తాగుబోతులు అంటూ తిట్టినవాడు ఈరోజు కాపు టైగర్ ఎలా అయ్యాడు అని చెప్పి ఇవన్నీ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అలాగే సికే నాయుడు గారు మన దేశ క్రికెట్ జట్టు మొదటి కెప్టెన్. అలాగే కోరమ వెంకటరెడ్డి నాయుడు గారు మద్రాస్ ప్రెసిడెన్సీలో ముఖ్యమంత్రిగా చేశారు. అలాగే కోడి రామూర్తి నాయుడు గారు గొప్ప మల్లయోధుడు. తోట నర్సయ్య నాయుడు గారు బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి మచిలీపట్నం కోనేరు సెంటర్లో స్వరాజ్ జెండా ఎగరేసిన స్వతంత్ర సమయోధుడు గన్నావతుల పెద్దాత గారు, దానశీలి. ఇలాంటి మహానుభావులు కాపు సామాజిక వర్గంలో ఉన్నారు. వీళ్ళ గురించి మాట్లాడాల్సింది కానీ సత్తెనపల్లిలో ఒక మైనర్ బాలుడు చనిపోతే వారికి వచ్చిన నష్టపరిహారం కూడా నీకు సగం లంచం కావాలని చెప్పి అడిగిన పెద్ద మనిషి ఈ రోజున కాపునాడికి ఎలా అంటాం. దేనికంటే ఒక శానిటేషన్ చేసుకునే వర్కర్లు వాళ్ళ పిల్లోడు ఏదో డ్రైనేజ్లో పడి చనిపోతే గవర్నమెంట్ నుంచి వచ్చిన 5 లక్షలు 6 లక్షలు ఎక్స్గ్రేషియా కూడా మీరు దాంట్లో సగం వాటా ఇవ్వాలి, ఇస్తేనే నేను సంతకం పెడతానని చెప్పిన వ్యక్తి ఈ రోజున మీ దృష్టిలో కాపు నాయకుడు అయ్యారు. మరి ఇది ఎంత విడ్డూరం. మనకి వీళ్ళకి టైగర్ అని పొగడాలా, సన్మానాలు చేయాలా అంటే ఎలా? ఖచ్చితంగా మీరు అనుకుంటున్న టైగర్కి చెప్పులతో సమాధానం చెప్తారు. ఎందుకంటే మీరు పొగిడి మీరు ఎలా అన్నారో అలాంటి వ్యక్తికి చెప్పులతో ప్రజలే సమాధానం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. అలాగే జగన్ అనే వ్యక్తి వీకెండ్ పొల్యూషన్. ఎందుకంటే వారానికి 2 రోజులు ఆంధ్రప్రదేశ్ వచ్చి మిగతా రోజులన్నీ కూడా బెంగళూరులో ఇండిగో ఫ్లైట్లో వెళ్ళి వచ్చే పరిస్థితి ఈ రోజున. ఇంకా ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క పరిస్థితులు, ఇక్కడ జరిగే డెవలప్మెంట్లు మీకేం కళ్ళ కనపడతాయి అని చెప్పి వెళ్తా వస్తూ ఉంటే ఆ ఫ్లైట్లో చూస్తే మీకు అర్థమైద్ది రాజధాని ఎంత అభివృద్ధి చెందుతా ఉందో, పోలవరం డ్యామ్ ఎంత అభివృద్ధి చెందుతా ఉందో, అలాగే మీరుండే రాయలసీమలో ఎంత అభివృద్ధి చెందుతా ఉందో, ఈ రోజున అనంతపురంలో కూడా ఎంత అభివృద్ధి చెందుతా ఉందని చెప్పి ఈ రోజున ప్రాంతాలకి అతీతంగా ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి జరుగుతూ ఉంటే మీరు ఓరలేని పరిస్థితి ఈ రోజున. అలాగే నిజంగా జగన్కి బాధ్యత ఉంటే జగన్ అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళండి, అసెంబ్లీలో పెట్టండి, ఇది మీరు తప్పు చేయలేదని అక్కడ నిరూపించండి. మీరు 11 మంది వెళ్ళి అసెంబ్లీ సమావేశానికి వెళ్ళి అది తప్పు జరగలేదని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మీరు తీర్మానించాలి. కానీ ఇలాంటి ఏదో జనంలోకి వచ్చేసి మేము దొంగ కాదు వాళ్ళే ఇది అని చెప్పి మీరు చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్తా ఉన్నాం. అలాగే అసెంబ్లీకి రాకుండా క్రికెట్ టీం ఎమ్మెల్యేలాగా జీతభత్యాలు తీసుకొని మీకు మళ్ళీ ప్రోటోకాల్లు ఇవన్నీ ఎందుకంటే ప్రజలే సంపద, మీరు జీతాలు తీసుకుంటూ మీరు చేసేదని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే కూటమి ప్రభుత్వం ఖచ్చితమైన పరిపాలన, ప్రజల మధ్య వివాదాలు సృష్టించే కుట్రపూరిత రాజకీయాలు చేసే వారిని మాత్రం తప్పనిసరిగా కట్టడి చేస్తాం, అవసరమైతే శిక్షిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి, అభివృద్ధిని బలోపేతం చేసుకోవాలి, మన యువతని ఉద్యోగ అవకాశాలు పెంచాలి, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు కనిపించాలి దిశగా ముఖ్యమంత్రి వారు ఉప ముఖ్యమంత్రి వారు చేస్తూ ఉంటే మీ అరాచకం ఎంత దిగజారిపోతా ఉందంటే ఇవన్నీ మీరు ఏదో అనుకుంటున్నారు. మీరు ఒక 100 మందినో 200 మందినో కిరాయి బ్యాచ్ని తీసుకొచ్చి వీళ్ళు మా అంతా అభిమానులు అని చెప్పంటే ఎవరు జనాలు చూస్తున్నారు. వాళ్ళంతా గంజాయి బ్యాచ్, పేమెంట్ బ్యాచ్లు తీసుకొచ్చి మీరు చేస్తున్నారు. నిజమైన నిజాయితీ గల నాయకుడు అంటే ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు మీరు చేసిన తప్పుకి, మీరు చేసిన 14-19లో తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ కల్తీ విషయంలో ఆయన నిజంగా తెలుసుకొని ప్రాయశ్చిత్త దీక్ష చేసి ఆ రోజున ఆయన హిందూ ధర్మం, సనాతన ధర్మానికి కట్టుబడి మనం ఉండాలి అని చెప్పి ఆయన ఒక మెసేజ్ చేశారు. మీ తరపున కూడా ఆయన క్షమాపణ చెప్పి దీక్ష చేశారు. ఇది
మీకు ఒక ఖచ్చితమైన నిజాయితీ అయిన వ్యక్తికి ఈ రోజున చేస్తున్నా ఇది. అదే పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు చెప్తా ఉంటారు, మనకి పదవులు కాదు ముఖ్యం, ప్రజల్ని ఒక స్థితిలో ఉంచాలి, మంచి అభివృద్ధి పదంలో చేయాలి, మనం ఇచ్చిన పదవి మనం బాధ్యతగా నిర్వర్తించాలి, ఈ పదవితో ప్రజలకు మేలు జరగాలి, కానీ పదవులతో మనం కాదు చేసుకోవాల్సింది. మొన్న కూడా ఆయన పదవి బాధ్యత కార్యక్రమం పెట్టి మా రాష్ట్రం మొత్తం మీద 3,500 మందికి పదవులు ఇచ్చిన క్రమంలో ప్రతి ఒక్కరికి బాధ్యత గుర్తు చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఇది కరెక్టైన లీడర్కి వచ్చే లక్షణాలు. మీకేముందండి, ఎంతసేపుడికి రెచ్చగొడతాం, తిట్టించడం దీని మీదే. కానీ మేము ఒకటే చెప్తా ఉన్నాం, జనసేన పార్టీ ఈ రోజున నీతికి నిజాయితీకి పెట్టిన పార్టీ. ఈ రోజున జనసేన పార్టీ కలిపింది కూటమి ప్రభుత్వం. జనసేన పార్టీ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఒక కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈ రోజున ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల బాగోగుల కోసం ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా ఈరోజు రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా అభివృద్ధి భాగస్వామ్యంలో ఉండి రాష్ట్రానికి కేంద్రం నుంచి ఎలాంటి మౌలిక వసతులు రావాలి, కేంద్ర వాటా నుంచి మనం ఏ వాటా రావాలని చెప్పి నిరంతరం చేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజున ఇంత అభివృద్ధి ప్రదంలో నడుస్తూ ఉందంటే ఈ రోజున 40 సంవత్సరాలు అనుకున్న వ్యక్తి ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా పరిపాలించిన చంద్రబాబు నాయుడు గారు ఎంత విజనరీగా చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ చూసి మీరు తట్టుకోలేక ఓరలేక చేస్తున్న పరిస్థితి. చివరికి మీ అమ్మట మీరు ఒక్కరు తప్ప ఆఖరికి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరు అని చెప్పి మీ తెలియజేసుకుంటూ, ఇలాంటి తప్పులు చేయొద్దు. తప్పనిసరిగా మీరు ఇలాంటి చేసే అన్నిటికీ కూడా భవిష్యత్తులో బాధ్యత తీసుకుంటారు, దానికి బాధ్యత వహించి తగిన శిక్ష అనుభవిస్తారని చెప్పి తెలియజేసుకుంటాను.